బాధ్యత చాలా ఉంది. సార్ చెప్పండి. మనం ఈరోజు ఏం చేసినా సరే ఇవాళ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కాదు, రాబోయే రోజుల్లో మన భారతరాలకి ఎంతో కొంత మంచి చేస్తూ వస్తాయి. విశాఖపట్నం నవనిర్మాణ సమితి ఇది విశాఖపట్నం ప్రజాగరం అవ్వాలని మా కోరిక. ఈరోజు విశాఖపట్నం అనేది ఒక అందమైన నగరం, ఏ గ్రీన్ సిటీ, ఏ సిటీ ఆఫ్ డెస్టినేషన్. అయితే ఈ సిటీ ఆఫ్ డెస్టినేషన్ వచ్చి మన భారతరాలకి ఒక అద్భుతమైన నగరం కింద అందించగలిగితే మనకి నిజంగా ఒక సిటీ ఆఫ్ డెస్టినేషన్ కింద దీన్ని గర్వంగా చెప్పుకోగలిగే అద్భుతమైన వనరులు ఉన్న ప్రదేశం. ఈరోజు మీరు అందరూ గమనించినట్లయితే ఈరోజు విశాఖపట్నంలో మనకున్న అద్భుతమైన వనరులు అటేపు టూరిజం హబ్ కింద డెవలప్ చేసుకోవడానికి మనకి ఒక బొర్రా కేవ్స్ లాంటి ఆర్కియలాజికల్ ఇది కానీ, హిల్ స్టేషన్స్ కానీ, అలాగే మనం పక్క 2 జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలను కలుపుకుంటే ఒక మంచి కేరళ లాంటి అద్భుతమైన ప్రదేశాలు అక్కడ ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ఒక మంచి టూరిజం ప్లేస్ చేసి ఒక కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఈరోజు ప్రభుత్వాలు భాగస్వామ్యం అవగలుగుతాయి. అక్కడి నుంచి మనకి ఒక అద్భుతమైన టూరిజం హబ్ డెవలప్ అవుతే ఎంతో వ్యాపారం జరుగుతుంది. ఇవాళ విశాఖపట్నంలో ఎకానమీ ఎంతో డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్న ప్రదేశం. అలాగే మనం ఈరోజు చూసినట్లయితే మెడికల్ ఫెసిలిటీస్, మెడిసిటీ అంటున్నాం, మెడికల్ హబ్ కింద వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఈరోజు మంచి అవకాశాలు. ఎందుకంటే అది మనకు అదృష్టమా ఆ ఒక స్టేట్స్ దురదృష్టమా మనకు తెలియదు. కానీ ఈరోజు కొన్ని మన చుట్టుపక్కల ఉన్న కొన్ని అన్డెవలప్డ్ స్టేట్స్ వల్ల మనకి వాళ్ళ మంచి అవకాశం ఉంది. కానీ దానికి ప్రభుత్వం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే మనకు ఉన్న దాన్ని అద్భుతమైన హాస్పిటల్ కింద చేసి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవాళ చాలా వచ్చినాయి, వారికి కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం సహకారం చేస్తే ఇవాళ మెడికల్ హబ్ కింద అయ్యే అవకాశం. ఒక 2 మంచి ఇండస్ట్రీస్ని మనం తీసుకురాగలిగితే, ఒక మంచి 2 ఇండస్ట్రీస్ని మనం తీసుకురాగలిగితే ఇండస్ట్రియల్ హబ్ కింద మార్చుకునేవారు. మరీ ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి వింటున్నా, ఐటీ రంగంలో ఐటీ హబ్ అయిపోతుంది, వాళ్ళ ఐటీ అంత తల్లి వైజాగ్ వస్తుందని. దాన్ని నిజం చేయాలి. ఎందుకంటే ఇలాంటి కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీ, న్యాచురల్ బ్యూటీ, ద బీచెస్, ఇవన్నీ కూడా ఆకర్షిస్తుంది ఎవరినన్నా ఇక్కడ నివసిస్తానికి. ఒక పీస్ఫుల్ సిటీ. ఈ మధ్య కాలంలో కొన్ని సంఘటనలు జరిగినాయి, మనకి చాలా బ్యాడ్ పేరు తీసుకొచ్చినాయి. కానీ మీరు గమనించినట్లయితే ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ, పీస్ఫుల్ సిటీ. మరి ఇలాంటి చోట ఇన్ని అవకాశాలు ఉండి ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి ఒక అద్భుతమైన అవకాశం ఉన్నప్పుడు మరి పాలకులు ఎందుకు దీని మీద శ్రద్ధ వహించండి? ఇవాళ ప్రభుత్వాల్లో మనం అనే లాభం లేదు. ఇక్కడి నుంచి నెక్కెళ్ళిన పాలకులు ఏ రోజు అయితే దీని మీద దృష్టి సాధించి చట్టసభల్లో దీంట్లో మాట్లాడతారో వారికి అప్పుడు ప్రభుత్వాల మీద ఒత్తిడి వస్తుంది. ఇవాళ 1-2 నాయకుల కోసం చేయొచ్చు, ఉన్నారు, అందరూ చట్టాలు నేను అనట్లా. కానీ మరి ముఖ్యంగా మనం గమనించుంటే అసలు చట్టసభలకే వెళ్ళలేనోడికి చట్టసభల గురించి ఆరాటం ఎందుకని నేను ప్రశ్నిస్తున్నాను. మ్యానిపులేటరు, లాబీ మాస్టరు ఇలాంటి వాళ్ళు తీసుకొస్తే నిరంతరం మనం చూస్తుంటే నిరంతరం పెట్టుబడిదారు వ్యవస్థను తయారు చేసుకోవాలి. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు, అయ్యో బాబు నాకు ఎప్పుడూ అలవాటు లేదు, ఒక నియోజకవర్గం కాకపోతే ఒక నియోజకవర్గం వెళ్తామని. కానీ మరి వాళ్ళ బిల్డింగ్ గురించి ఎందుకు అంత ఆరాటపడుతున్నారు? అక్కడున్న ల్యాండ్ మాఫియా వాళ్ళు ఆయనకి ఎలక్షన్లో పెట్టుబడి పెడతా ఉన్నారు.
ఇవాళ నేను టీడీపీ పార్టీని ఒకటే అడుగుతున్నాను, మీ పార్టీ అధినాయకుడు వచ్చినా సరే ఆయన కలుస్తానికి సమయం ఉండేది కాదు. పూర్తిగా ఆయన అవమానపరిచి అధికార పార్టీలో దూరడానికి అనేకమైన ప్రయత్నాలు చేశాడు. ఈ అనేకమైన ప్రయత్నాలు చేశాడు. మరి నారా లోకేష్ గారిని వద్దే అసలు కలుస్తానికి ఆయన ఇష్టపడలేదు. 6 నెలలు ఎలక్షన్స్ వచ్చే ముందు మళ్ళీ మారిపోయాడు మనిషి. అది టీడీపీ పార్టీ వాళ్ళు అనుకోండి, నాకు ప్రాబ్లం కాదు. అది వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు ఎంత అవమానపరిచాడు ఏంటి అని టికెట్ ఇవ్వాలి వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, టీడీపీ వల్ల వైఖరి ఈ క్యాపిటల్ సిటీ మీద ఏంటి అంటే, మీరు అమరావతి రాజధాని అంటున్నారు, అది నిజమేనా? కాకుండా 3 రాజధానికి మీ వైఖరి మారిందా? మీ వైఖరి అమరావతి రాజధాని 3 క్యాపిటల్స్ కి మీ వైఖరి మారిందా? మరి గంటా శ్రీనివాసరావు గారు బహిరంగంగానే చెప్పారు, ఇవాళ 3 రాజధానుల్లో నాకు వద్దు, అమరావతి వద్దు అని. మరి అలాంటి వారికి టికెట్ ఇస్తే అమరావతి నుంచి మీ వైఖరి మారి 3 రాజధానులకు కానీ మీరు వచ్చారా? ఇది వెంటనే వాళ్ళు చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి టీడీపీ పార్టీ. వాళ్ళు చెప్పుకోవాలి. ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు వాళ్ళని వీళ్ళని అందరినీ విమర్శించేస్తారు ఒకేసారి. ఈ 6 నెలల ముందు పడుకుని లేచి అన్ని పాత వార్తలు చదువుకుంటూ. నేను అడుగుతున్నాను గంటా శ్రీనివాసరావు గారిని, అసలు మీరు మాట్లాడటానికి నాయక తప్పుందయ్యా? అసలు నేను మాట్లాడటానికి నైతిక హక్కు ఉందా? 4.5 సంవత్సరాలు ఎక్కడ ఉన్నావో తెలియదు, వాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్నావు నైతిక హక్కు ఉందా? చాలా అసస్పదంగా ఉంది నువ్వు మాట్లాడుతుంటే. ఈరోజు ఒక విషయం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఆయన ప్రతిసారి నేను నాకు ఓటం లేదు, నువ్వు మోసం చేసేవాడికి ఎప్పుడూ ఓటం ఉండదా బాబు? నిజాయితీగా బతుకుతేనే ఏదో ఒకటి పైకి కిందకు ఉంటుంది. కష్టపడి పనిచేసేవాడికి ఈరోజు ఇబ్బందులు. నిరంతరం మోసం చేసి ఒక నియోజకవర్గంలో ఎందుకు వెళ్ళిపోతున్నారు 2 నియోజకవర్గాలు? ఎందుకంటే అక్కడ నీ పరిపాలన బాగోలేదు, అక్కడ నీ పాలన బాగోలేదు, నీకు ప్రజల వ్యతిరేకత, కేడర్ వ్యతిరేకత, ఇవన్నీ వ్యతిరేకతలు నీ మీద ఉన్నాయి కాబట్టి నువ్వు ఆ ప్రాంతంలో చెయ్యవు. మరి అలాంటిది ఎప్పుడు ఒక ప్రాంతంలో చేయలేనోడివి నువ్వు ఈసారి భీమిలీ గురించి ఎందుకు అంత ఆరాటపడుతున్నావు? అక్కడ ఉన్న మాఫియా కొన్ని వేల కోట్లు. సరైన అవకాశం వచ్చినప్పుడు అవి కూడా బహిరంగం చేస్తాం.